మన యొక్క కొత్తగా వచ్చే బిజినెస్‌లోకి వచ్చే వాళ్ళకి ఎట్లా వాళ్ళకి చెప్పాలి. సో, దాని గురించి మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా షీట్ ఉంటది మన దగ్గర. ప్లాన్ షీట్. సో, ఆ ప్లాన్ షీట్ దగ్గర మీరు గనుక మీరేం చేయాలనుకునంటే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సిన పనేందంటే, ఆ ప్లాన్ పేపరు మీరు మీ అప్లయన్ దగ్గర తీసుకోండి. లేదంటే మీటింగ్ హాల్ దగ్గర తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఫస్టు ఇక్కడ మనకు నేను షేర్ చేస్తాను ఆ ప్లాన్ పేపర్‌ని. ప్లాన్ షీట్. సో, సో, ఇక్కడ మీకు ఆల్రెడీ ప్లాన్ షీట్ మీకిచ్చుండొచ్చు. ఇదే షీట్ మీరు ఫస్టు మీకు యెల్లో కలర్ షీట్ మీకు కనిపిస్తది. సో, దీన్ని చూసే నేను కొన్ని వేల ప్లాన్స్ చెప్పాను నేను. సో, మీరనుకోవచ్చు, సార్ ప్లాను మాక్సిమం నేను రాసి చెప్తాను. లేదంటే ప్లాన్ షీట్ వచ్చిన తర్వాత ఈ ప్లాన్ షీట్‌ని చెప్పడం జరిగింది. సో, అదెలా అంటే ఇప్పుడు దీన్నేమంటారంటే మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే అవతల వ్యక్తి వినే మూడ్‌లో ఉండాలంటే ఫస్ట్ ఆ వ్యక్తిని మనము ఆ ఇంటిని గాని, లేకపోతే ఆయన వాడుతున్న మనకు వస్తువులను గాని, వేసుకున్న బట్టలను గాని, లేదంటే ఇంటి ఫర్నిచర్ గాని, లేకపోతే ఏదో ఒకటి ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అప్రిషియేట్ చేయాలి. అంటే పొగడాలి. సో, రియల్‌గా ఉంటే పొగడండి. అప్పుడు ఆయన మన కంట్రోల్‌లో ఉండడం జరుగుతుంది. అంటే మనకేం జరుగుతుందంటే ఆయన మనం చెప్పేది వినడానికి ఫస్టు యాక్సెప్ట్ చేస్తాడు. సో, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వెళ్ళగానే టక 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 మనం తీసుకొనొచ్చి ప్లాన్ చెప్పేయడం చేయొద్దండి. సో, అది చాలా పెద్ద పొరపాటు. చేయకండి అట్లా. ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఆయనతో మాట్లాడండి. సో, నా పేరు పురుషోత్తమ దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తాను. ఆహా! మీ పేరేం పేరండి? పేరు అడగండి. తర్వాత ఆయన్ని అడగండి మీరేం జేస్తారు? సో, ఆహా! అవునా? సపోజ్ ఆయన ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఆహా! అవునా? జీడిమెట్లలో జాబ్ జేస్తారా? ఆ! ఫెంటాస్టిక్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండండి? సో, ఒక 2 నిమిషాలు స్పెండ్ జేయండి. ఆయనతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ప్లాన్ స్టార్ట్ చేయండి. సో, ఆ బిజినెస్ ప్లాన్‌లో కూడా ఫస్ట్ అడగండి. మీకు నెలకి రూ. 1,00,000 వస్తే ఏం చేస్తారు సార్? అని అడగండి. అని అడగగానే, ఆహా! రూ. 1,00,000 వస్తే ఏం చేస్తారా? ఇలా కన్‌ఫ్యూజన్‌లో పడతాడు. డౌట్‌లో పడతాడు. సో, నేనేమంటున్నానంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా డ్రీమ్ ఉంది. సో, అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయండి. మన దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశం ఉంది. సో, దాని పేరేందంటే కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో, వై డు వి వర్క్? సో, మనకి భూమి మీద మనం ఎందుకు ఏం ఏం పని చేస్తామంటే డ్రీమ్స్ గురించి మనం ఈ భూమి మీద బ్రతుకుంటాం. కొంతమందికి ఇల్లు కావాలి, కొంతమంది కారు కావాలి, కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. సో, ఫారెన్ ట్రిప్స్ కావాలి, జాబ్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్, సో, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, గోల్డ్ జ్యువెల్లరీ ఇట్లా మనం పుట్టినప్పటి నుంచి మనకొక డ్రీమ్ అనేది బిల్డ్ అయిపోయి ఉంటది. ఓ పెద్ద ఇల్లు చూసినప్పుడు ఇల్లు కావాలని, కారు చూసినప్పుడు పెద్ద కారు కావాలని, ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయి. కానీ మనం చేసే జాబ్‌లో వస్తాయా అంటే అవి ఖచ్చితంగా రావు. ఎందుకంటే జాబ్‌లో లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటది. లిమిటెడ్ మనకు అవర్స్ ఉంటది. లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటది. సో, కాబట్టి మాక్సిమం జాబ్ చేసేటోళ్ళు రిటైర్మెంట్ స్టేజ్‌కి కూడా ఒక ఒకవేళ కడితే ఇల్లు కట్టుకోగలుగుతారు. ఒక చిన్న కారు కొనుక్కోగలుగుతారు. అంతకు మించి ఏముండదు. కానీ మన డ్రీమ్స్ ఏమో పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. సో, అయితే డబ్బులెక్కువ ఎక్కడున్నాయి? బిజినెస్‌లో డబ్బులున్నాయి. మరి బిజినెస్ చేయాలంటే బయట మీకు ఇన్వెస్ట్‌మెంట్, రిస్క్, టెన్షన్, కాంపిటీషన్, బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ గావాలి. కానీ ఇవన్నీ కావాలనుకునంటే నాకు బిజినెస్ వద్దురా బాబు! జాబ్ ఏదైనా ఉంటే చాలనుకుంటాం. కానీ బిజినెస్ 21st సెంచరీలో ఇప్పుడు ఎలా ఉందనుకునంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్, నో రిస్క్, నో టెన్షన్, నో కాంపిటీషన్, ఎక్స్‌పీరియన్స్ టీమ్ సపోర్టెడ్ గైడెన్స్ అనేది ఉండబోతుంది నేను చెప్పే బిజినెస్ అవకాశం. సో, మనకు అయితే ఎలా డబ్బులు సంపాదిస్తాం? సో, ఇప్పుడు ఈరోజు బాటా ఉన్నారు. ఆయన రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాడు? ఒక్కసారి చూడండి. ఎన్ని గంటలు అంటే ఇక్కడ మీకు రిలయన్స్ ఫ్రెష్ చూపిస్తున్నారు. సో, ఈ రిలయన్స్ ఫ్రెష్‌లో ఆయన ఒకవేళ మనకు అంబానీకి 10,000 స్టోర్స్ ఉంటే 10,000 ఇంటూ 10 గంటలు.
అంటే అంబానీ రోజుకి 1,00,000 గంటలు పని చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే 1,00,000 అవర్స్ అంబానీవి కాబట్టి ఒక్కొక్క స్టోర్ మీద ₹100 పోయినా ఆయనకి ఒక్కొక్క ఇన్‌కమ్ ఎంత 10,00,000 ఇన్‌కమ్ వస్తుంది. సో, ఒక్క ₹100 అంటున్నా. ఒకవేళ ₹1000 అయితే ఒక 10,000 అయితే ఒకసారి ఆలోచించండి. సో, అట్లనే ప్రతి ఒక్క వ్యక్తికి 24 గంటలు ఉంటది. ఒక వ్యక్తి 24 గంటలు వాడుకొని కోటీశ్వరుడైతేనే, ఒక వ్యక్తి అదే 24 గంటలు వాడుకొని బీదవానిగా ఉండిపోతున్నాడు. సో, డబ్బులు పెంచితే మనీ పెరుగుతది. సో, సారీ అండి. టైం పెంచితే మనీ పెరుగుతది. టైం ఎలా పెంచాలి? సో, ఇప్పుడు మీరు ఆలోచించండి. 8 గంటలు పని చేస్తే ఒక వ్యక్తికి 20,000 సాలరీ వస్తుందంటే, ఇంకా ఎక్కువ ఎక్స్‌ట్రా ఓటీ చేస్తే, ఓవర్ టైమ్ చేస్తే డబ్బులు పెరుగుతాయి. సో, ఇంకొక 4 అవర్స్ చేశారనుకోండి ఎగ్జాంపుల్‌గా. అప్పుడు మళ్ళీ ఒక 40,000 వచ్చిందనుకుందాం. మళ్ళీ ఇంకొక ఎక్స్‌ట్రా ఓటీ చేశారనుకోండి. ఇంకొక ఎక్స్‌ట్రా వచ్చిందనుకుందాం. 16 గంటల కంటే ఎక్కువ మనిషి పని చేయలేడు. అంతవరకు ఎక్కువ పని చేశారనుకోండి, అంబులెన్స్ పిలిపించుకొని ఎక్కి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోవాల్సిందే. సో, నేనేమంటున్నానంటే మనకు టైం పెరిగితే మనీ పెరుగుతది. కానీ టైంని పెంచాలంటే మనకొక ఆర్గనైజేషన్ ఉండాలి. సో, వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇప్పుడు బాటా గాని, టాటా గాని, సో, ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులందరూ కూడా ఆర్గనైజేషన్ బిల్డ్ చేశారు. దానివల్ల టైం పెంచారు, మనీ పెరిగింది. దీన్ని టైం కాంపౌండింగ్ అంటారు. నువ్వొక్కడిగా ఈ భూమి మీద ఉన్నంత కాలం ఒక్కడిగే నువ్వు 24 గంటలు నీ 24 గంటల మీద మాత్రమే నీ ఇన్‌కమ్ సంపాదిస్తావు. కానీ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు అది మీకేం జరుగుతుందంటే ఇప్పుడు చెప్పాను కదా! రిలయన్స్ ఫ్రెష్, బాటా సో, మనకి ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు వాళ్ళ భూమి మీద కొంతమంది లేరు. కానీ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. సో, ఇది. అయితే ఇందులో ఎట్లాంటి బిజినెస్ ప్లాను సో, మనకు చేయాలనుకునంటే బయట కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ నేనేమంటున్నానంటే, మన దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశం ఉంది. సో, దట్ ఈస్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. సో, ఎలా? ఇప్పుడు బయట మనకొకసారి ఆలోచించండి. ఒక గుండెపిల్లి నుంచి బెంజ్ కార్ వరకు ఎక్కడి దగ్గర ప్రొడక్ట్ కొంటాం. సో, ₹100 ఒక ప్రొడక్ట్ కొంటున్నామంటే, ఫ్యాక్టరీ దగ్గర ₹40కి తయారవుతుంది. అంటే రిటైల్ షాప్, హోల్‌సేలర్, డిస్ట్రిబ్యూటర్, సీ&ఎఫ్ ఏజెంట్, అడ్వర్టైజ్‌మెంట్ అని ఒక 20% అడ్వర్టైజ్‌మెంట్‌తో పాటుగా 60% మధ్యవర్తులకెళ్తుంది. ఈ 60% మధ్యవర్తులకెళ్ళేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. సో, ఫ్యాక్టరీ నుంచి కస్టమర్‌కొచ్చే లోపల మన జేబులో నుంచి ₹60 మధ్యవర్తులకెళ్తుంది. సో, నేను చెప్పే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఏమంటుందంటే వీళ్ళందరిని తీసేస్తా. 60% మీకు నేనిచ్చేస్తా. సో, బావుంది గదా! సో, ఇప్పుడు ఎలా ఇచ్చేస్తుంది కంపెనీ? సో, ఎలా కార్పొరేషన్ ఇస్తుందంటే, మనకొక ఆధార్ కార్డ్ గాని, మనకు ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఇస్తే, మనకొక డిస్ట్రిబ్యూషన్ ఐడీ అనేది ఇస్తుంది. ఈ 60% అనేది మనకు పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. సో, ఇక్కడి నుంచి ఆర్గనైజేషన్ మనం బిల్డ్ జేయొచ్చు. సో, ఎట్లా బిల్డ్ జేయొచ్చు? తర్వాత మీతో మాట్లాడతా. సో, ఈ బెనిఫిట్స్ ఎలా వస్తాయంటే, మనకు ఫస్ట్ డిస్కౌంట్ అనేది బయట మీకు మార్కెట్ షాప్‌లో ఎటువంటిదుండదు. వెస్టీజ్ షాప్‌లో 10-20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ క్యాష్ బ్యాక్. ఎటువంటి క్యాష్ బ్యాక్ ఉండదు. 5-11% క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత ఆఫర్స్. మీకు 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. సో, ఎప్పుడు తీసుకున్నా 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. లాయల్టీ ప్రోగ్రామ్ అనేది వస్తుంది మనకి. ఇదేందంటే ఒక ₹3,500 పర్చేజ్ గనక 4 నెలలు చేయగలిగితే ₹2,500 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. ఒకవేళ 60 పాయింట్స్ గనక అంటే ఇట్ మీన్స్ ఒక ₹2,000 పర్చేజ్ గనక 4 నెలలు పర్చేజ్ చేస్తే ₹1,250 ప్రొడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది. సో, దీనికి 30 డేస్ రిటర్న్ పాలిసీ కూడా ఆఫర్ ఉంటది మనీ బ్యాక్. సో, ఇది టోటల్‌గా ఎంత మనకు 50% బెనిఫిట్ వస్తుంది. అయితే ఈ బిజినెస్ మోడల్ ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఓలా, ఊబర్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే, మేక్ మై ట్రిప్, ఓయో, గోఐబిబో. ఒకసారి ఓలా వాడికి ఒక సొంత క్యాబ్ లేదు. ఊబర్ వాడికి ఒక సొంత క్యాబ్ లేదు. కానీ పెద్ద బిజినెస్ మెయింటైన్ చేస్తున్నాం. గూగుల్ పే వాడికి ఒక సొంత బ్యాంక్ అకౌంట్ లేదు. సో, ఆఫ్‌కోర్స్ దీని గురించి కాదు. మన బ్యాంక్ అకౌంట్స్‌తోనే మనము లింక్ అప్ చేస్తాం. సో, రిఫరల్ చేయడం వల్ల, రికమెండ్ చేయడం వల్ల డబ్బులు మనము సంపాదిస్తున్నాం. సో, వాళ్ళ కంపెనీ కూడా ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నారు. సో, ఇక్కడేందంటే ఎలా వస్తుంది? మీరు రోజు 2, 3 గంటలు టైం మీరు పెట్టగలిగితే 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల రూ. 50,000 నుంచి రూ. 2,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఒక ఫ్యామిలీకి రెగ్యులర్‌గా 500-50,000 ఖర్చు పెట్టే ఫ్యామిలీస్ ఉన్నారు. అందాజుగా నేను రూ. 4,000 తీసుకుంటాను. 50% అంటే 10 ఫ్యామిలీస్ రూ. 4,000 పర్చేజ్ చేస్తే రూ. 40,000 టర్నోవర్ అవుతది. ఎవరి ఇన్‌కమ్ వాళ్ళు వెళ్ళిపోగా రూ. 4,000 బెనిఫిట్ అనేది వస్తుంది.
ఒకవేళ అదే 10 ఫ్యామిలీస్‌కి వాళ్ళు రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తే 100 ఫ్యామిలీస్ అవుతారు. సో రూ. 4,000 పర్చేజ్ అయితే రూ. 4,00,000 టర్నోవర్ అవుతది. ఎవరి ఇన్‌కమ్ వాళ్ళు వెళ్ళిపోగా మీకు రూ. 40,000 పర్ మంత్ వస్తుంది. ఒకవేళ 1000 ఫ్యామిలీస్ రూ. 4,000 పర్చేజ్ చేస్తే రూ. 40,00,000 టర్నోవర్ అవుతది. ఎవరి ఇన్‌కమ్ వాళ్ళు వెళ్ళిపోగా రూ. 4,00,000 పర్ మంత్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ భూమి మీద మీకు ఎంతమంది తెలిసిన వాళ్ళున్నారు? ఒక ఫంక్షన్ అయితే ఎంతమందొస్తారు? ఒకసారి ఆలోచించండి. మనకు సుమారుగా ఒక పెద్ద ఫంక్షన్ అయిందంటే 1000, 2000 మందొస్తారు. సో, ఊర్లో అయితే ఇంకెక్కువ మందొస్తారు. సో, ఇక్కడ విషయం ఏందంటే, మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫ్రెండ్సు, ఫ్యామిలీసు, రిలేటివ్సు, సో, మనకు పరిచయస్తులు అందరికి చెప్తాం. అవునా కదా! సో, ఈ కంపెనీ వచ్చేసరికి చాలా పెద్ద ఆర్గనైజేషన్. అది 2004లో స్టార్ట్ అయింది. 2 ప్రొడక్ట్స్‌తోని. మనకు 6 డిస్ట్రిబ్యూటర్స్‌తోని రూ. 5,00,00,000 టర్నోవర్ చేసింది. 2 బ్రాంచెస్‌తోని. కానీ ఇప్పుడు 18 సంవత్సరాలయింది. 370 ప్లస్ నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2.5 క్రోర్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 3,000,00,00,000 టర్నోవర్ చేసింది. సో, 3,500 బ్రాంచ్‌లు ప్రెజెంట్ ఉన్నాయి. సో, అయితే ఇందులో ఈ కంపెనీ మనకొచ్చేసరికి మన ముగ్గురు త్రిమూర్తులు సో, బిజినెస్‌ని ఆర్గనైజేషన్‌ని స్టార్ట్ చేశారు. మిస్టర్ గౌతమ్ బాలి సార్, సో చైర్మన్ గారు. సో నెక్స్ట్ మనకు కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్ డైరెక్టర్స్. దే ఆర్ ద కో ఫౌండర్స్. సో అయితే ఈ బిజినెస్‌లో మనకేంటంటే 10 రకాల ఇన్‌కమ్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఎక్కడైతే ఉందో ఈ ఈ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పినంత వరకు సరిపోతుంది మీకు. కొత్త వాళ్ళకైతే ప్లాన్ ఇంతే చెప్తే చాలు. ఈ తర్వాత కింద చెప్పాలనుకోనంటే వాళ్ళకి నెక్స్ట్ మీటింగ్ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత చెప్పండి. ఏది 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. సో ఈ బిజినెస్‌ని మీకు సపోర్ట్ చేయడానికి ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంటుంది విన్నింగ్ టీమ్. ఇంతే. ఇంతవరకు చెప్పేసారనుకోండి సరిపోతది. ఇంకెక్కువ చెప్పారనుకోండి మీకేమైపోద్దంటే అరే పీపుల్ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో ప్లాను ఎక్కడి వరకు చెప్పాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, విన్నింగ్ టీము, ఎడ్యుకేషన్ టూల్స్ ఉంది కదా! ఇంతవరకు చెప్తే చాలు. ఈ కింద లెక్కలేవైతే ఉన్నాయో ఇవి మనకు ఎమ్మటే చెప్పొద్దు. సో మనకు బిజినెస్ వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత ప్రొడక్ట్స్ కొన్న తర్వాత వాళ్ళ ఇన్‌కమ్ ప్లాన్ ఎట్లా ఉంటది అని చెప్పినప్పుడు ఈ 10 రకాల ఇన్‌కమ్ చెప్పండి. సో ఈ 10 రకాల ఇన్‌కమ్ గురించి ఫస్ట్ చెప్పారనుకోండి కన్‌ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. సో అయితే నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారంటే మన దగ్గర ఇందులో ఈ కంపెనీలో మనం 370 ప్లస్ ప్రొడక్ట్స్ అని చెప్పాం కదా! ఆ ప్రొడక్ట్స్ గురించి మీతో చెప్తాను అని చెప్పి మీరేం చేయాలంటే సో మన దగ్గర క్యాటలాగ్ ఉంటది. క్యాటలాగ్. సో మీరేం చేయాలంటే మన దగ్గర ఒక రూ. 68 పెడితే క్యాటలాగ్ వస్తది. సో ఈ క్యాటలాగ్‌లో కూడా ఎలా చెప్పాలి అనుకోనంటే ఫస్టు మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా మీకు చాలా మందికి తెలియదు. కానీ స్టార్ట్ చేసేది ఎప్పుడు కూడా మనకు ఇంట్లోని హోమ్ ప్రొడక్ట్స్ నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. అంటే హోమ్ ప్రొడక్ట్స్ మన కుకింగ్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేయాలి. సో హెల్త్ ఫుడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో ఫస్ట్ మనం ఏదైనా వాడేది ఏదంటే కుకింగ్ ఆయిల్. సో ఈ కుకింగ్ ఆయిల్ వచ్చేసరికి దీని గురించి స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇది మనది జీరో ఫ్యాట్, జీరో కొలెస్టరాల్ ఆయిల్. ఇది ఫిజికల్ రిఫైన్డ్ ఆయిల్. సో మనకు బయట వేసుకునే 2 మనకు స్పూన్ల బదులు ఒకటే స్పూన్ ఏసుకోవచ్చు. ఇంకోటేందంటే బయట 4 కేజీల పల్లీలు ఆడిస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. అంటే వేరుశనక్కాయలు. కానీ 4 కేజీలకి రూ. 600 అవుతుంది. లీటర్ మాత్రం రూ. 200 అవుతుంది. అంటే కల్తీ జరుగుతుందా లేదా బయట? ఎందుకంటే మీరు ఈరోజు చాలామంది హార్ట్ అటాక్‌తో చచ్చిపోవడానికి కారణం ఏందంటే అందులో ఒక ఆయిల్ కలుపుతున్నాడు. బయట మీ ఆయిల్ మీరు ఇంతకుముందు ఏదైతే వాడారో దాని వెనకాల ఒకసారి కవర్ వెనకాల చూడండి. సీఎస్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకు రక్త ప్రసరణ అనేది ఏదంటే బ్లడ్ పంపింగ్ అనేది అక్కడ ఆగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడికక్కడే. సో ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనదేం చేస్తుందంటే ఇది బ్రౌన్ రైస్ పొట్టుని సరి చేస్తారు. సో ఇక్కడ ఇది వాడుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది. రెండోది ఏంటంటే మన ఇంట్లోకి నేను చెప్తాను కదా! మన ఇంట్లోకి ఎటువంటి రోగం రాకుండా 90% రోగం రాకుండా ఉంటది. ఎందుకంటే ఇదే గడ్డి అంటే ఇట్ మీన్స్ ఆ గడ్డిని తిని మనకు జంతువులు చాలా రోజులు బ్రతుకుతున్నాయి. సో ఎందుకంటే దాంట్లో మనకు అక్కడ ఉండేది ఏంటంటే ఆరిజినల్ అని ఉంటుంది.
అందులో. సో, మనకు ఇక్కడ గుండెకి కావాల్సిన ఒరిజినల్ ఉంటది. సో, ఇది రైస్ బ్రాన్ ఆయిల్‌లో పుష్కలంగా దొరుకుతుంది. సో, ఒకసారి ఆలోచించండి. మనకి ఇందులో ఎఫ్‌లెస్ అనేది ఇందులో ఉంటుంది. సో, ఇది చెప్తే చాలు. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఈ కుకింగ్ ఆయిల్ అనేది మనకు 2 లీటర్లే గానీ, మనకు 4 లీటర్స్‌తో సమానం. సో, ఎందుకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న మన ఇంటికి గృహప్రవేశానికి చాలా మంది వచ్చారు గదా! సో, ఒకసారి ఆలోచించండి. అందులో బిర్యానీ చేశారు. ఎవ్వరికి కూడా ఆయాసం కూడా అనిపించలేదు. సో, ఎందుకు అనుకున్నానంటే కుకింగ్ ఆయిల్‌లో ఉండే అంత ఇది వెస్టీజ్‌లో ఎక్కువ టర్నోవర్ చేసేది మన కుకింగ్ ఆయిల్. తర్వాత ఫ్రెష్ అప్ డ్రింక్. ఇందులో వైటమిన్ బి వస్తది. వైటమిన్ సి వస్తుంది. సో, జింక్ ఉంటుంది ఇందులో. సో, రోజంతా ఎనర్జిటిక్ ఉంచుతుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ సరల్ 5 రకాల డ్రై ఫ్రూట్స్ వస్తాయి. సో, రోజంతా ఎనర్జిటిక్ ఉంచుతుంది. సో, మనకి బ్రేక్‌ఫాస్ట్ సరల్ ఇది టీ పౌడర్. బయట టీ దొరుకుతుంది. ఇప్పుడు మీరు టీ తీసుకున్నారనుకోండి, బయట టీ తాగితే డస్ట్ టీ ఉంటుంది. కానీ ఇది మన టీ వచ్చేసరికి అది లీఫ్ ఉంటుంది. ఆకులతో తయారు చేస్తారు. అంటే గ్యాస్ ట్రబుల్ వచ్చే ఛాన్సెసే ఉండవు. సో, మన కాఫీ ఇప్పుడు మీరు మామూలుగా ఎక్స్ బ్రాండ్ వేరే ఒక బ్రాండ్ తీసుకోండి. అది కట్ చేసి పెట్టండి కాఫీ గడ్డ కట్టేస్తది. కానీ మన జీటా కాఫీ అనేది గడ్డ కట్టదు. కాఫీ గింజలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే గడ్డ కట్టకూడదు. సో, మనకు ప్రైమ్ స్పైస్ టీ. ఇప్పుడు మన దగ్గర ఏందంటే ఇది వనమూలికలతో తయారు చేసింది ఇది. సో, మనకిది మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్స్ వాళ్ళు కూడా రికమెండ్ చేసేది. అప్పుడు 8 రకాల వనమూలికలతో తయారు చేసిన టీ ఇది. సో, మనకు రోజు హెల్తీగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి టీతో అనుకునంటే మన దగ్గర జీటా ప్రైమ్ స్పైస్ టీ ఉంటుంది. సో, తర్వాత అలాగే చాక్లెట్స్ ఉంటాయి, ప్రోటీన్ స్నాక్ బార్. రోజంతా మనకు ఒకవేళ ఫుడ్ తినలేని సిట్యుయేషన్‌లో మనకి ఎనర్జీని మెయింటైన్ చేస్తది. చాకో ఫ్లాక్స్ సీడ్ బార్ ఉంటుంది. ఎనర్జీ స్నాక్ బార్ ఉంటుంది. తర్వాత ఫ్లాక్స్ సీడ్ మనకుంటుంది. తర్వాత అట్లనే మనకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బయట మీకు పారాబెన్ ఉంటది. సో, కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సన్ స్క్రీన్, హెయిర్ మాస్క్, లైటనింగ్ క్రీమ్, ఫేస్ స్క్రబ్, డే క్రీమ్. సో, ఇట్లా మనకు యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్, ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్, బీబీ క్రీమ్, సన్ డిఫెన్స్ క్రీమ్, ప్యూరిఫైయింగ్ క్లీన్జర్, డైలీ మాయిశ్చరైజర్, వైటమిన్ సి, వైటమిన్ ఫేషియల్ క్రీమ్, సో, ఇన్‌స్టా ఫేషియల్ కిట్. సో, ఎంత ఫేషియల్ కిట్ మీరు రికమెండ్ చేయండి. చాలామంది మగవాళ్ళకు కూడా రికమెండ్ చేయొచ్చేసారంటే స్కిన్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా వాడుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ చెర్రీ బ్లోసమ్ బాడీ బటర్, ఫుట్ క్రీమ్. సో, మీ క్రాక్ క్రీమ్‌తో పోల్చిన రూ. 20 తక్కువ ఉంటది ఫుట్ క్రీమ్. సో, మనకు ఆక్వాజెల్ బాడీ లోషన్. మీకు బయట బాడీ లోషన్ వాజిలిన్ ఉంటది. మీకు ఎంతుంటది? రూ. 240 ఉంటది. మనది రూ. 225 ఉంటది. తర్వాత మీరు బయట నివియా చూడండి రూ. 340 ఉంటది. సో, మనకు సోపు 3 సీజన్‌లో ఒకటే సోప్ వాడుకోవచ్చు మనం. వేప, నిమ్మ, పుదీనా నుంచి తయారు చేస్తాం. చాలా అద్భుతమైన సోప్ ఇది. ఇది వాడితే మనకు వేపాకుతో స్నానం చేసినట్టు అనిపిస్తది. అంత ఫీలింగ్ ఉంటది మనకి. సో, కాంప్లెక్స్ బార్ ప్యూర్ ఇది హనీతో తయారు చేస్తారు. సో, ఆలివ్ ఆయిల్ ఉంటది, కేసర్ ఉంటది దీంట్లో. అంటే మనకు కుంకుమ పువ్వు ఉంటది దీంట్లో. సో, చాలా ఫెంటాస్టిక్ ఇది. మీకు దీనికి ఫ్యాన్ అవుతారు సోప్‌కి. సో, క్రీమీ క్లీజింగ్ బార్ పిల్లల సోప్ ఇది చాలా అద్భుతంగా ఉంటది. మనం కూడా పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అది ఆవు నెయ్యితో తయారు చేస్తారు. సో, హ్యాండ్ వాష్ అరచేతిలో వేడిని తీసేస్తది. సో, మనకు అలోవెరా నుంచి తయారు చేస్తారు. హ్యాండ్ క్లీన్జింగ్ జెల్. సో, నెక్స్ట్ మీరు బయట ఏదైనా శానిటైజర్ వాడితే మీకు ఇబ్బంది కలగొచ్చు. కానీ ఇది 7 రకాల ఆకులతో తయారు చేస్తారు. హెర్బ్స్‌తో తయారు చేస్తారు దీన్ని. సో, వెరీ ఇంపార్టెంట్. సో, మనకు జెర్మ్ ప్రొటెక్షన్ సోప్. సో, మనకు మన పల్స్ పర్ఫ్యూమ్ స్ప్రే. సో, 2 టైప్స్ ఆఫ్ స్ప్రేస్ ఉంటాయి. సో, ఇక్కడొచ్చేసరికి మనకు లేడీస్ సంబంధించిన స్ప్రే ఉంటుంది. సో, చరిష్మా పర్ఫ్యూమ్ స్ప్రే. సో, ఇది పాకెట్ స్ప్రే. తర్వాత 3 రకాల పాకెట్ స్ప్రే ఉంటుంది. ర్యాప్చర్ డియోడ్రెంట్ ఉంటుంది. పాకెట్ స్ప్రే చూడండి. సో, సింపుల్‌గా మనకు రూ. 85 వర్త్‌లో ఉంటుంది చూడండి. చాలా తక్కువ ఉంటుంది. సో, అట్లనే మనకు ఎంచాంట్ బాడీ టాల్క్. మీరు టాల్క్ పౌడర్ గనుక వాడితే మీరు వాటర్‌లో వేసారని కరగదు. ఎక్కడ బయట ఎక్స్ బ్రాండ్. మనది కరుగుతుంది. సో, లేడీస్ సంబంధించి ఫోర్స్ టాల్క్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. టాల్క్ వచ్చేసరికి ఎంచాంట్ అంటే లేడీస్‌ది. అంటే పిల్లలు కూడా వాడుకోవచ్చు. ఫోర్స్ అంటే అది మగవాళ్ళది. సో, హెయిర్ స్పా.
సో వచ్చేసరికి అండ్ హెయిర్ కండిషనర్, హెయిర్ ఆయిల్. ఇది టీ ట్రీ ఆయిల్ నుంచి తీస్తారు. హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది, డాండ్రఫ్ సమస్యలు తగ్గిస్తుంది. ఇది డీప్ క్లీనింగ్ షాంపూ. సో మనకు అండ్ డైలికేట్ షాంపూ, మాయిశ్చరైజ్ షాంపూ. సో మనకు కెరటైన్ స్మూతింగ్ షాంపూ, తర్వాత యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, అసలు జుట్టు ఊడకుండా ఉండడానికి. సో మనకు ఇన్స్టా రిలీఫ్ క్రీమ్. సో ఇంకోటి కలర్ ఫ్రీ షాంపూ కూడా వస్తుంది, లాంచింగ్ అవుతుంది. సో కలర్ ఒకవేళ ఎవరైనా వేసుకున్నట్టుంటే కలర్ కూడా పోకుండా ఉండడానికి. సో ఇది నొప్పి లేకుండా మంట తగ్గిస్తుంది, ఇన్స్టా రిలీఫ్ క్రీమ్. తర్వాత అట్లా లేడీస్కి సంబంధించి పీరియడ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళ హైజీన్కి. సో పరిశుభ్రత గురించి ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ ఉంటుంది. నెక్స్ట్ శానిటరీ నాప్కిన్. సో రెండు రకాల నాప్కిన్స్ ఉంటాయి, పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి. సో ఇరిటేషన్ ఫ్రీ ఉంటాయి ఇవి. సో ఇంచుమించుగా 1 లీటర్ ఉన్నా కానీ పీల్చుకోగలిగే సత్తా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు మౌత్ వాష్. సో ఇది చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది పేస్ట్. మీకు ఈ పేస్ట్ వాడితే ఎటువంటి దంత సమస్యలు ఉన్నా కానీ మీకు దీన్ని నివారిస్తుంది. ఎందుకంటే వేప నుంచి తయారు చేస్తారు దీన్ని. సో గ్లో ఉంటుంది అలాగే. సో మనకు నెక్స్ట్ వైటనింగ్ పేస్ట్. మీ పండ్ల మీద ఏమైనా మరకలు ఉన్నాయనుకో తీసేస్తుంది. మల్టీ యాక్షన్ టూత్ బ్రష్. మంచి అంటే మనకు బబుల్ గమ్ నమిలినట్లు ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది. కొత్త వాళ్ళు వాడారనుకో బయటది వాడితే బ్లడ్ వస్తుంది, ఇక్కడ స్మూత్ బబుల్స్ ఉంటాయి మనకు. తర్వాత గ్యానో టూత్ పేస్ట్. సో మనకి ఏమైనా పంటి నుంచి రక్తం కారుతున్నా కానీ, లేకపోతే ఏమైనా ఎక్కువ లాంగ్ టర్మ్లో దుర్వాసన వస్తున్నా కానీ, సో మనకు ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉండే వాళ్ళకి కానీ, సో గ్యానో పేస్ట్ ఉంటుంది, పుట్టగొడుగు పేస్ట్ మన దగ్గర. సో అట్లానే గిన్నెలు తోముకునేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్ట్రా స్క్రబ్. మనకి ఇదైతే ఈ గిన్నెలు తోమే వాళ్ళకైతే ఇది ఒక వరం, అంత అద్భుతంగా ఉంటుంది ఆల్ట్రా స్క్రబ్. తర్వాత ఆల్ట్రా వాష్. ఇది బట్టలు ఉతుక్కున్నది, 20 నిమిషాలు నానబెట్టాలి, బ్రష్ కూడా తీసేసేయాలి. సో ఇది మనకు వాషింగ్ మిషన్ నుండి బ్రష్ కూడా అవసరం లేదు. ఆల్ట్రా స్వాబ్. ఇది మనకు వస్తే ఫ్లోర్ క్లీనింగ్ సొల్యూషన్. తర్వాత ఇది డిటర్జెంట్ పౌడర్, చాలా ఫెంటాస్టిక్. ఇది బయట లెక్క ఎక్కువ వేయాల్సిన అవసరం. ఇది కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా తక్కువ వాడుకుంటే చాలు మనకి. సో మనకు నెక్స్ట్ ఆల్ట్రా గార్డ్. ఇది టాయిలెట్ క్లీనర్. సో మీకు టాయిలెట్ క్లీనర్తో చాలా వీడియోలు కూడా బయట మీకు హల్చల్ చేస్తున్నాయి. సో అంత అద్భుతంగా ఉంటుంది. బయట మీ టాయిలెట్ క్లీనర్ వాడారనుకోండి, ముక్కు గొడ్డ కట్టుకోవాలి, అవసరం లేదు దీనికి. సో నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవి. అతి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ ఫలసాయం తీసుకునే దాని గురించి మనకు వెస్టీజ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది, అది గోల్డ్, అగ్రి గోల్డ్. సో ఇది వచ్చేసరికి ఏం చేస్తుందంటే మనకు మొక్కలో మనకు వచ్చేసరికి క్లోరోఫిల్ పెంచడానికి, మన మనిషికి ఎట్లా రక్తం పెరిగి ఉండాలో అట్లానే మన ఈ మొక్కకు కూడా క్లోరోఫిల్ అనేది అవసరం. సో అలాగే మనకు ఏ రోగం రాకుండా ఉండడానికి కూడా మనకు పనిచేస్తుంది. అంటే మల్టీవిటమిన్ లెక్క. రెండోది. మూడోది మొక్క యొక్క నోటిని ఓపెన్ చేస్తుంది, నోటిని. సో నెక్స్ట్ రెండోది నానోటెక్. నానోటెక్ వచ్చేసరికి ఇది ఏం చేస్తుందంటే, ఇది నానో టెక్నాలజీ, అంటే ఇది మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి దీంట్లో. సో ఇది ఎదుగుదల గురించి మొక్కలో. రెండోది ఏంటంటే, మనము అన్నం తిన్న తర్వాత పండ్లు ఎందుకు తింటాం, డ్రై ఫ్రూట్స్ ఎందుకు తింటామంటే మనకు మైక్రో న్యూట్రియంట్స్ గురించి. సో మొక్కకు కూడా కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. మొక్కకు కావాల్సిన పోషక విలువలు 42 రకాల పోషక విలువలు కావాలి. ఆ 42 రకాల పోషక విలువలన్నీ కూడా ఇందులో నుంచి తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ హ్యూమిక్. ఈ హ్యూమిక్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఇప్పుడు భూమి సారవంతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ భూమి సారవంతంగా ఉండే దాని గురించి మనకు 6.0 హ్యూమిక్ ఉంటే చాలు. సో మనకు భూమిని ఏ పంట అయినా పండించుకోవచ్చు. సో మనకు హ్యూమిక్ వచ్చేసరికి 6.0 హ్యూమిక్ అనేది ఇస్తుంది. నేను పశువులు పేడ పండిస్తాం కదా, సో అట్లా మనము హ్యూమిక్ వేసినప్పుడు అదే పని చేస్తుంది మనకి. సో అగ్రియేటివ్. ఇది యాక్టివేట్ స్ప్రెడర్ వెటర్గా పనిచేస్తుంది. ఇది ప్రొటెక్టివ్. మనకు పంటకు ఏ రోగం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రోగం వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే, మనకు చాలా మందికి రకరకాలుగా, అంటే మనకు ఫంగస్ లాంటి రోగం కానీ, ఆకుముడత కానీ, సో ఇట్లాంటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ప్రొటెక్ట్. అగ్రిమోస్ మనకు పువ్వు సైజు, కాయ సైజు రావడానికి, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే పూత కాత రావడానికి ఉపయోగపడుతుంది. సో తర్వాత హ్యూమిక్ గ్రాన్యూల్స్. మనకి ఇప్పుడు యూరియా గ్రోమర్ బయట చల్లుతాం కదా, సో అట్లనే అది చల్లినప్పుడు మనకు సో దాంతో కలిపి చల్లొచ్చు, లేదంటే మట్టితో కలిపి చల్లొచ్చు, లేదంటే మన హ్యూమిక్ గ్రాన్యూల్స్ గుళికలు.
ఆర్గానిక్ గుళికలు ఇవి. సో ఇది వాడి 5-10 రోజుల లోపల మీరు రిజల్ట్ చూడొచ్చు. ఒక రైతుకి ఇచ్చారనుకోండి కళ్ళలో ఆనందం చూడొచ్చు. అంత అద్భుతంగా ఉంటాయి హ్యూమిక్ గ్రాన్యూల్స్. సో ఒక ఎకరాకి 5-8 కేజీలు సరిపోతాయి. సో అగ్రి ఆక్వాజెల్ మనకిది మనం 40% మనకు మనం వాడే ఎరువును తగ్గించొచ్చు. 60% వాటర్ లేకపోయినా పంట పండించొచ్చు. ఇప్పుడు అరేబియా లాంటి దేశాల్లో కూడా ప్రొడక్ట్ ఈరోజు అమ్మబడుతుంది అంటే కారణం ఏందంటే, ఇది 60% వాటర్ లేకపోయినా మనం పంట పండించొచ్చు. ఆక్వాజెల్. సో అమృతం అన్నట్లు లెక్కది. సో మొక్కకి. తర్వాత అట్లనే మనకు మ్యాక్ డ్రైవ్. ఇవి ఇంజిన్ ఆయిల్స్. ఇవేంటంటే మనకు బండి 30,000 కిలోమీటర్‌కి పొల్యూషన్ రాకుండా ఉంటది. సో కొత్తగా బండి పికప్ ఎట్లయిందో అట్లుంటది. సో అంత ఎఫిషియన్సీగా ఉంటది. ఇది ఒకసారి వాడామంటే బండికి మళ్ళీ పునర్జీవం పోసినట్టు లెక్క. అంత అద్భుతం. టూ వీలర్ ఉంటది. కారుదుంటది. మనకు మనకు లారీస్ ఉంటాయి. ప్రతి దాని గురించి ఉంటాయి మనకు. అట్లనే మనకు మగవాళ్ళకి సంబంధించి ఫేస్ వాష్, డియోడ్రెంట్, బాతింగ్ బార్ మనకు ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత అట్లనే మనకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కాస్మెటిక్స్ అన్నీ గూడా ఉంటాయి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉండే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ అయితే మన బిజినెస్ సపోర్ట్ చేసేదానికి మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఇక్కడ వాయిస్ బుక్ అని ఉంటది. సో మనకు ఇవన్నీ వాళ్ళ తర్వాత తెలుసుకుంటారు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనము హెల్త్ ప్రొడక్ట్స్ అని చెప్పాం కదా! అలాగే స్టార్ట్ చేయండి. ఇంకేం మార్చొద్దు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇట్లా కొద్దిగా వెనక్కొచ్చి మీరేం చేస్తారంటే ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ నుంచి చెప్పాలి. ఎందుకంటే అవి ఆఫర్స్ అనేది మీరు బయట ఫిజికల్ క్యాటలాగ్‌లో కనిపించవు. ఇక్కడ మనకు ఈ క్యాటలాగ్ ఏందంటే ఇది ఈ క్యాటలాగ్. ఇది ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాం మన వెస్టీజ్ వెబ్‌సైట్ నుంచి. సో అందులో ఉంటాయి ఆఫర్స్. కానీ ఫిజికల్ దాంట్లో ఉండవు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. సో ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఒక్క 1 మినిట్ చాలా ఇంపార్టెంట్ చెప్పండి. ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది బయట అడవిలో ఎంత స్వచ్ఛమైన గాలి ఉంటదో అంత స్వచ్ఛమైన గాలిని ఇస్తది. సో ఇదేంటంటే ఎట్లాంటి ఇన్సెక్టిసైడ్స్, జెర్మిసైడ్స్, అండ్ నెక్స్ట్ మన బ్యాక్టీరియా, వైరస్ గాని ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయగలుగుతది. దీన్ని ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ తయారు చేశారు. ప్లాస్మా క్లస్టర్ అండ్ అయాన్ టెక్నాలజీ. అంటే ఇది గాలిలోకి కొంత మనకు అవుట్‌పుట్‌ని బయటకి రిలీజ్ చేసినప్పుడు అయాన్స్ రిలీజ్ చేస్తది. బయట వైరస్, బ్యాక్టీరియాతో రియాక్ట్ జరిగి మనకు నిర్జీవం అయిపోతాయి వైరస్, బ్యాక్టీరియా. అందుకనే కరోనా సిట్యుయేషన్‌లో కొన్ని లక్షల మందిని మనం కాపాడగలిగినామంటే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్. మనం ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడినప్పుడు ఏమవుతుందంటే మంచి ఆక్సిజన్ లెవెల్స్‌ని మనం మెయింటైన్ చేయొచ్చు. పొల్యూషన్ నుంచి దూరంగా ఉండొచ్చు. బయట కంటే ఇంట్లోనే ఎక్కువ పొల్యూషన్ ఉంటదట. ఎందుకంటే ఇంట్లో వాడేవి టీవీ, ఫ్రిడ్జు, ఫ్యాను, ఏసీ ఇవన్నీ ఏందంటే ఫ్రీ రాడికల్స్. దాని యొక్క కొంచెం పొల్యూషన్ కూడా మనకు కంట్రోల్ చేయగలుగుతది. దీని డెమో చూసారనుకోండి మీరు అవాక్కయితారు. ఇది మనకు 19,500 ఉంటది. 18,500కి వస్తుంది. హెపా ఫిల్టర్ అని ఉంటది. చాలా అద్భుతంగా ఉంటది. ఇది ఈ ఫిల్టర్ అనేది మనకు ఎటువంటి ఒక హానికారక కెమికల్స్ నుంచి దుష్ప్రభావం హాని జరగకుండా చేస్తుందనమాట. ఆస్మా వాళ్ళకైతే చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్. వాటర్ ప్యూరిఫైయర్ అనేది చాలా మంది సార్ నాకు స్వచ్ఛమైన వాటర్ కావాలి అంటే మనకు రెయిన్ వాటర్ టీడీఎస్ కావాలి. కానీ రెయిన్ వాటర్ టీడీఎస్ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ మన దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. 6 స్టేజెస్‌లో దీన్ని ఫిల్టర్ చేస్తారు. ఇది మన ప్యూర్ వాటర్ కాదు, ప్యూరెస్ట్ వాటర్. అంటే మనకి టీడీఎస్ మన 500 టీడీఎస్ లోపల ఉంటే వాటర్ తాగలుగుతాం. కానీ మనం 100 కంటే టీడీఎస్ తక్కువ ఉంటది మనది. టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. పీహెచ్ లెవెల్ 7 కంటే ఎక్కువ ఉంటది ఆల్కలైన్ వాటర్. ఫెంటాస్టిక్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనం వాడినప్పుడు మీరు చూడండి. మీకు చాలా మందికి ఎప్పుడు పిల్లలకి హాస్పిటల్‌కి తీసుకొని పోతూనే ఉంటారు. లేదంటే ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక జ్వరం వచ్చింది, దగ్గు లేకపోతే ఇంకేదో ఒక ప్రాబ్లమ్. మరి 4 సంవత్సరాలు అయితే మీ బిజినెస్‌లోకి వచ్చి ఒక్కరోజు కూడా ఇంతవరకు నేను ఇంత సగర్వంగా ఎందుకు చెప్తున్నానంటే వెస్టీ ప్రొడక్ట్స్‌లో అంత దమ్ముంది.
బంగారంలోనే కల్తీ ఉంటుంది కానీ వెస్టీజ్ ప్రోడక్ట్‌లో అంత క్వాలిటీ ఉంటది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ వాడాలంటే రాసి పెట్టి ఉండాలి. ఎందుకంటే మేము వాడి ఈ రోజు వరకు హాస్పిటల్‌కి వెళ్ళిన దాఖలాలు నేను గాని, మా ఫ్యామిలీ గాని ఎళ్ళింది దాఖలాలే లేవు. అది ఈ ప్రొడక్ట్‌కి ఉండే అంత ఇది. సో, ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీరు వాడినప్పుడు ఏమవుతుందంటే, ఈ టీడీఎస్, ఈ పీహెచ్ లెవెల్ మెయింటైన్ చేయాలంటే స్పోర్ట్స్ మెన్స్ తాగుతారు. అంటే కొన్ని వందలు ఖర్చు పెట్టి. అట్లాంటి టీడీఎస్, పీహెచ్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. అంత ఈజీ వాటర్ ప్యూరిఫైయర్ కాదిది. కొన్ని వందల అంటే 100 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండే వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. సో, ఇది షార్ప్ కంపెనీ. సో, మన జపనీస్ కంపెనీ మనతోని టై అప్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది వాటర్ ప్యూరిఫైయర్ పిక్చర్. సో, ఇంకోటేందంటే మీకు ఇంకో చెప్తాను. వాటర్ ప్యూరిఫైయర్ సార్ మనం జపాన్‌ది అంటే మనం మేడ్ ఇన్ ఇండియా కాదు కదా! అనుకోని అనొచ్చు. ఇది మేడ్ ఇన్ ఇండియానే. అది ఓన్లీ వాళ్ళ టెక్నాలజీ వాడుకుంటున్నాం. మన దగ్గరే తయారవుతది. వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్. సో, ఇది. అండ్ నెక్స్ట్ మనకు ప్యూరిటీ. సో, ఇది వాటర్ ఫిల్టర్ కూడా మన దగ్గర ఉంటుంది. సో, ఇది టీడీఎస్ వచ్చేసరికి మనకు 300 అబోవ్ మనకు పనిచేయదు. అంటే ఇట్ మీన్స్ మనకిది ఓన్లీ స్టోరేజ్ ఏదైనా వాటర్ పెడుతున్నాం అనుకోండి, ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా అద్భుతంగా ఉంటది వాటర్. వాటర్ ఇది ఫిల్టర్. ప్యూరిఫైయర్ కాదు ఇది ఫిల్టర్ ఇది. అండ్ నెక్స్ట్ మనకు స్టోరేజ్ మనకు ఎక్కడైనా జర్నీస్‌కెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు సప్లిమెంట్స్. ఈరోజు జబ్బు రాకుండా వాడుకోవచ్చు, జబ్బు తగ్గడానికి వాడుకోవచ్చు. 98 రకాల సమస్యలకి ఇప్పుడు కారణం ఏందంటే పోషకాహార లోపం. చాలామంది ఇప్పుడు గుండె జబ్బుతో చనిపోతున్నారు గదా! చిన్న పిల్లలు 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాళ్ళు కూడా ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారంటే పోషకాహార లోపం వల్ల. సో, మనకు అది 98% ఈరోజు రోగాలకు కారణం ఏందంటే పోషకాహార లోపం. దీని గురించి ఒక నోబెల్ ప్రైజ్ ఇద్దరికి శాస్త్రవేత్తలు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. మనకు మొత్తం ఈ భూమి మీద మొత్తం మీద 98% రోగాలన్నిటికి కారణం న్యూట్రిషన్ గ్యాప్ అని. సో, అయితే ఏంటి అసలు? మన దగ్గర ఏంటి సప్లిమెంట్స్ ఎలా తయారు చేస్తారంటే, ఇవి పూలు, పండ్ల నుంచి తయారు చేస్తారు. సో, సప్లిమెంట్స్. ఆ కూరగాయల నుంచి తయారు చేస్తారు. సో, ఇవి కంప్లీట్‌గా మనకు ఆర్గానిక్ పంట పొలాల్లో తయారు చేసిన పండ్ల నుంచి తయారు చేస్తారు కాబట్టి దీన్ని సప్లిమెంట్‌గా వాడుకునేటప్పుడు మనకు ఆ న్యూట్రిషన్ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. అంటే జబ్బు రాకుండా వాడుకోవచ్చు, జబ్బు తగ్గడానికి కూడా వాడుకోవచ్చు. ఇది కాంబైటిక్స్ మల్టీవిటమిన్. ఇదేం చేస్తుందంటే మల్టీవిటమిన్, మల్టీ మినరల్ వస్తుంది, ప్రోబయోటిక్స్ వస్తుంది. సో, మనకు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో, ఫస్ట్ కాంబయోటిక్స్. సో, లైఫ్ లాంగ్ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందనంటే కాంబయోటిక్స్ వాడండి. సో, కంట్రోల్ చేస్తుంది మనకి. సో, సీబక్తారన్ ఇది వైటమిన్ సి ఇది. సో, రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి ఇది. సో, మనకిది 100 ప్లస్ న్యూట్రియంట్స్ వస్తాయి దీంట్లో. సో, సీబక్తారన్. సో, మనకి దీని గురించి మనకు కరోనా సిట్యుయేషన్‌లో మనకు ప్రతి ఒక్కరికి ఇచ్చాం మనం. సో, ఇది ఇచ్చాం. సో, ఈ ప్రొడక్టు సో, ఎక్కువైపోతుంది. తర్వాత చెప్తాను ప్రొడక్ట్ లాంచ్ ట్రైనింగ్‌లో. సో, ఇది krill ఆయిల్. ఈ krill ఆయిల్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే మనకు మన బాడీలో మన బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తుంది. సో, ఏందంటే హెయిర్ గ్రోత్, నెయిల్ గ్రోత్ ఉంటుంది. కంటి చూపు మెరుగు కావడానికి. సో, హెల్తీ మనకు బ్లడ్ ఫ్లోటింగ్ అంటే మనకు రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. సో, వెరీ ఫెంటాస్టిక్. ఆడపిల్లలు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ అనుకోండి krill ఆయిల్ ఇచ్చారనుకోండి పాలు కూడా పుష్కలంగా వస్తాయి. సో, అంత అద్భుతమైన ప్రొడక్ట్ ఇది krill ఆయిల్. ఇది krill అనే రొయ్య లాంటి మనకు చేప నుంచి తయారు చేస్తారు. ఫిష్ నుంచి తయారు చేస్తారు దీన్ని. తర్వాత ఇది మల్టీవిటమిన్ గమ్మీస్ ఇవి. ఇదేంటంటే మనకు ఇవి పిల్లలు ఉన్నారనుకోండి 5 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి పిల్లలకి మనకు మల్టీవిటమిన్స్ ఇప్పుడు మన సప్లిమెంట్స్ ఏవి కూడా 14 ఇయర్స్ 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళకే ఇవ్వాలి. మరి అంత బిలో వాళ్ళకి ఎవరికి ఇవ్వచ్చు అంటే మనకు 5 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మనకు గమ్మీస్ అని ఉంటాయి. చాక్లెట్ లెక్క చాలా బాగుంటాయి. ఇవి ఇచ్చారనుకోండి పిల్లలకి ఎటువంటి రోగం రాకుండా ఉంటది. అంటే మనకు చూడండి మల్టీ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో, ఈ యొక్క చాక్లెట్‌లోనే వస్తది మనకి. సో, చాలా బావుంటది. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఒక ఒక 2 నెలలకి ఒక బాక్స్ అయిపోతది. సో, మేము గూడా అంటే సార్ ఓన్లీ చిన్నపిల్లలు తినాలంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. నో ప్రాబ్లమ్. తర్వాత ఎనర్జీ బూస్టర్. ఇప్పుడు సార్ నేను కొద్దిగా చాలా తక్కువ టైంలోనే అలిసిపోతున్నా సార్ అంటే, అట్లాంటి దానికి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఏందంటే అశ్వగంధ అని ఉంటుంది మన దగ్గర. సో, సర్పగంధ ఉంటుంది. టెర్మినల్లా అనే ఒక 3 రకాల మనకేందంటే మన ఎనర్జీకి సంబంధించి మనకు ఏమంటదంటే మూలికలున్నాయి.
సో దాని నుంచి తయారు చేస్తారు. సో మనకు వర్కింగ్ అవర్స్ పెంచుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ బూస్టర్. అండ్ నెక్స్ట్ అబ్జర్వెంట్ మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే. సో మన మల్టీవిటమిన్ క్యాప్సూల్‌లో వేసుకునేది మీకు ముందు చెప్పాను. కాంబైట్ ఎగ్స్. కానీ ఇక్కడ స్ప్రే రూపంలో కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ క్యాప్సూల్ రూపంలో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్ప్రే రూపంలో నాలుక కింద స్ప్రే చేస్తే చాలు. సో వైటమిన్ బి12 రక్తం. సో మనకి ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉండాలంటే వైటమిన్ బి12. సో మనకు సి. సో మనకి మన బాడీలో ఇమ్యూనిటీ బాగా పెంచుకోవాలనుకునంటే వైటమిన్ సి. సో వైటమిన్ డి. ఎముకలు బలహీనతగా ఉన్నప్పుడు ఆ ఎముకల బలహీనతను అరికట్టడానికి వైటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. సో ఫెంటాస్టిక్. అండ్ తర్వాత మనకు స్పిరులినా. ఇది ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే మీరు ఈరోజు చూడండి, తాబేలు 300 సంవత్సరాలు బ్రతుకుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక నాచు తింటది. దాని పేరు స్పిరులినా. దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. ఇది ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, ఈ స్పిరులినా మనకు మన ఆయుస్సుని పెంచుతుంది. ఒక్క 1 mg స్పిరులినా తీసుకున్నా ఒక కేజీ పండ్లు, కేజీ కూరగాయలు తీసుకున్నట్టు లెక్క. సో అంత అద్భుతమైన ప్రోడక్ట్ స్పిరులినా. తర్వాత అలోవెరా. మనకి ఇది గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది. తర్వాత అట్లనే మనకు చర్మ వ్యాధులు ఏవి రాకుండా చేస్తుంది. సో నెక్స్ట్ ఆమ్లా. ఇది వైటమిన్ సి. ఇదేం చేస్తుందంటే మనకు బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ని బాగా పెంచుతుంది. సో మీరు ఒకవేళ ఇమ్యూనిటీ పవర్‌ని బాగా డెవలప్ చేయాలనుకుంటే వైటమిన్ సి అంటే పండ్ల సి విటమిన్‌కి సంబంధించి పండ్లని తినమంటారు. సో వైటమిన్ సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నోని. నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. మీరు ఒకవేళ సార్ నాకు జీవితంలో ఏ రోగం రాకుండా ఉండి, నాకు ఏ ఇంజెక్షన్ అవసరం ఉండకూడదు అనుకునంటే మీరు ఒక ప్రోడక్ట్ వాడాలి, అది నోని. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏంటంటే 90% ఆఫ్ డిసీజెస్ రాకుండా ఇది కాపాడగలుగుతుంది మనకి నోని అనేది. ఎందుకంటే ఇది మనకు దీనికి ఉండే స్పెషాలిటీ గురించి డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా అని ఒక బుక్ రాస్తారు నూనె గురించి. ఇది కొలెస్ట్రాల్. ఇది జున్ను పాలు. దూడ ఈనిన 6 గంటల లోపల పాల నుంచి తయారు చేస్తారు. సో హెల్తీ బోన్స్, హెల్తీ టీత్ ఉంటుంది. రిచ్ సోర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ మనకు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో చాలా అద్భుతమైన ప్రోడక్ట్. పిల్లలకి మనకు సార్ ఇది చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం. చాలా అది నోట్లో వేస్తే కరిగిపోతది. నమిలితే చాలా అద్భుతంగా ఉంటది ప్రోడక్ట్. అండ్ ఫ్లాక్స్ సీడ్, అవిసె గింజలు. ఈ అవిసెల నుంచి తయారు చేస్తారు. దీన్ని డెమో ఇక్కడ మీకు చూపిస్తాను కదా! ఇక్కడ డెమో చేయండి. ఫ్లాక్స్ ఆయిల్ మన చేతి మీద వేస్తున్నప్పుడు కరిగిపోతాయి కదా! సో మనకు ఈ థర్మోకోల్ వేసినప్పుడు కరిగేది చూపిస్తారు కదా! సో అక్కడ చెప్పేటప్పుడు చెప్పండి. ఒకవేళ మీరు ఫ్లాక్స్ గురించి చెప్పేటప్పుడు ఇది అవిసె గింజలు. సో మనకు బయట థర్మోకోల్ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలు భూమి మీద పడేసినా ఎటువంటి కరగదు. ఎందుకు కరగదంటే 40 మైక్రాన్స్ కంటే తక్కువ ఉంటది. అట్లా 40 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండేది ఏది అయితే ఉందో అది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్. సో కాబట్టి ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తారని చెప్పి ఫ్లాక్స్ ఆయిల్‌ని చేయి మీద వేసి గాని లేకపోతే ఒక పేపర్ మీద వేసి చూపించండి. అలాగే ఒక టిష్యూ పేపర్ మీద చూపించండి. సో వాళ్ళకి ఒక అర్థమైతది. సో అలాగే ఫ్లాక్స్ సీడ్ గురించి కూడా చెప్పండి. ఇది ఒక ఫ్లాక్స్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్‌ని, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. అలాగే రక్త ప్రసరణని మనకు సాఫీగా జరిగేటట్లు చేస్తుంది ఇది. తర్వాత అట్లనే మనకిదేందంటే ఈపీఏ అండ్ డీహెచ్ఏ ఎకోసా ఫెంటానిక్ యాసిడ్, డెకోసా హెక్సానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన గుండెకు అలాగే మన బాడీ శరీరానికి మొత్తము బ్లడ్ పంపింగ్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. సో ఇది మనకు రోజు 3 వరకు క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. సో ఫెంటాస్టిక్ ప్రొడక్ట్. ఇది మన బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోతింగ్, నెయిల్ గ్రోతింగ్, కంటి చూపు మెరుగు చేస్తుంది. సో దీనికంటే 3 టైమ్స్ ఫాస్ట్‌గా పనిచేసేది krill ఆయిల్. సో ఇది ఫ్లాక్స్ ఆయిలే ఫ్లాక్స్ ఆయిల్ 1 టైమ్ అంటే krill ఆయిల్ దీనికి 3 టైమ్స్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. కానీ దీనికి ఒక చూడండి ఇది వెజ్, అది నాన్ వెజ్. సో అండ్ నెక్స్ట్ ఇది గ్యానోడర్మా. సో వచ్చేసరికి ఇది పుట్టగొడుగు. చైనాలో మనకు గ్యానోతోని చేసిన ప్రతిది ఫుడ్ ఉంటది. మన దగ్గర ఏంటంటే మనకు తెలీదు చాలా మందికి. గ్యానోడర్మా అనేది ఒక పుట్టగొడుగు. ఇది మన బాడీ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. బాడీలో ఏవైనా మనకు టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఏమైనా ఉన్నా బయట నుంచి ఏమైనా వచ్చినా అవి తీసేస్తది. సో ఇది కుర్కుమిన్ ప్లస్ శరీరంలో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. నీమ్ డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. సో శతావరి మ్యాక్స్ లేడీస్ పీసీఓడి ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. లేడీస్ పీరియడ్స్‌కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంట్రోల్ చేస్తుంది. అంటే గ్లూకో హెల్త్. ఇది టైప్ మనకు గ్లూకో హెల్త్ ఇది మనకు షుగర్ వాళ్ళకి
మనకు ముందుగా అర్ధగంట ముందు ఇచ్చామనుకో కంట్రోల్ చేస్తుంది షుగర్‌ని. అండ్ నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్ ఇది మల్టీవిటమిన్ ఇది ప్రోకార్డ్ గుండె స్లోగా కొట్టుకున్న లేకపోతే గుండె హెచ్‌డిఎల్‌లో, ఎల్‌డిఎల్ గనుక తక్కువగా ఉన్నప్పుడు కూడా అట్లాంటి దానికి చాలామంది గుండెకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాళ్ళకిస్తే గుండె స్లోగా కొట్టుకున్నా, లేదంటే గుండె సరిగ్గా కొట్టుకోకపోయినా లేదంటే తర్వాత ఈ ఏమంటారు దాన్ని? సో, మెయిన్ ఏందంటే అది ఒక మనకేమంటారు కొడతారు కదా! గుండె దగ్గర. దానికి టెక్నికల్ వర్డ్ రావట్లేదు. దాని గురించి కూడా మనం ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తాం ప్రోకార్డ్. తర్వాత ఇది ప్రెస్పోకేర్. ఇదొచ్చేసరికి ఆస్తమా, సైనసైటిస్, డస్ట్ అలర్జీ మనకు తగ్గిస్తుంది. ఇది నాకు ఫేవరెట్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు నాకు చాలా ఇబ్బంది పడేవాడిని. శ్వాస తీసుకోవడానికి బ్రాంకియల్ ఆస్తమా ఉండేది. ఇది కంట్రోల్ చేసింది. ఇది ఫస్ట్ ప్రొడక్ట్ నేను వాడింది ఇదే. మీకు ఇంకోటేంటంటే ఈ ప్రొడక్ట్ అనేది రెగ్యులర్‌గా జలుబు, దగ్గైతున్న వాళ్ళకి కంటిన్యూస్‌గా ఈ ప్రొడక్ట్ ఇవ్వండి. వాళ్ళకి కంప్లీట్ నివారణ వస్తుంది. అంత ఇది. తర్వాత కిడ్నీ హెల్త్. ఇదేందంటే మనకు కిడ్నీలో స్టోన్స్‌ని కరిగిస్తుంది. కిడ్నీని హెల్తీగా ఉంచుతుంది. లివర్ హెల్త్ గాల్ స్టోన్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. లివర్‌ని మనకు కాపాడుతుంది. ఎక్కువ సిగరెట్ తాగే వాళ్ళు, మందు తాగే వాళ్ళకి రికమెండ్ చేయండి ఇది. మామూలుగానే కూడా వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే వాడాలి. లివర్‌కి ఇప్పుడు మామూలు కుకింగ్ ఆయిల్ కూడా బయట కుకింగ్ ఆయిల్ వాడే వాళ్ళకి కూడా లివర్ హెల్త్ ఇప్పుడు అవసరం. మనకు కూడా ఇప్పుడు మనం కుకింగ్ ఆయిల్ వాడినట్టునే అంత తొందరగా మనకి ఇది కాదు. కాబట్టి లివర్ హెల్త్ మనము ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. అండ్ టాక్స్ క్లీన్ శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి తీసేస్తుంది. ఇది త్రిఫల చూర్ణం అంటారు. ఇది ప్రోస్టేట్ కేర్ చాలా మందికి ప్రోస్టేట్ అనేది పెద్దగా అయిపోతుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళకి. ఈ ప్రోస్టేట్ కేర్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. అది కంట్రోల్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ప్రోటీన్ పౌడర్ మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. మనకు ఎంత వెయిట్ ఉన్నామో అంత ప్రోటీన్ కావాలి. కానీ బయట నుంచి ఫుడ్‌లు రావట్లేదు. అందుకని తొందరగా అలిసిపోతా ఉంటారు. ప్రోటీన్ పౌడర్ అనేది అంత అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. ఇది ఫోలిక్ ఐరన్ ప్లస్ మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇనుముగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్. ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ అండి అది. మనకి ప్రోటీన్ పౌడర్ గనుక మనము దీనికేంటంటే మనకు ఇప్పుడు ఇది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఇది. ఇదొచ్చేసరికి మనకు వెనిలా ఫ్లేవర్ ఉంటుంది దీనికి. డీహెచ్ఏ కూడా ఉంటుంది. ఇది స్టీవియా. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ వాడుకోవచ్చు. లేదంటే మనం మామూలుగా కూడా షుగర్ మనం తక్కువగా వాడాలంటే ఇది షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్. మనకిది మీరు చూడండి బయట ఒక ఆకు దొరుకుతుంది. చాలా తియ్యగా ఉంటది. దాని ఆకు నుంచి తయారు చేస్తారు. తిరుపతిలో మనం ప్రసాదంగా ఇచ్చేది ఇట్లాంటి ఆకునే. తర్వాత ఇది డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఇది మనకు మీరు చూడండి సార్ నాకెప్పుడు ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటది. ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలకు గురైతూనే ఉంటామంటే, మనము రోజు ఇల్లుకి తుడుచుకుంటే ఎంత క్లీన్‌గా ఉంటదో మన శరీరం కూడా క్లీన్ చేసుకోవాలి. అలానే దాన్ని ఏమంటారంటే ఆక్యుపెంచర్, ఆక్యుప్రెషర్ అంటారు. ఈ ఫుడ్ ప్యాచెస్ గనుక మీరు ఒక 5 రోజులు మీరు వేసి చూసుకోండి. మీ బాడీ మొత్తాన్ని ఒళ్ళంతా క్లీన్ చేసి పెట్టేస్తది. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. వెరీ ఫెంటాస్టిక్ ప్రొడక్ట్. మీరు సార్ ప్రతి నెల మీరు ప్రతి ఒక్కరు వాడండి. ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారు. సార్ మీరు ఎందుకు ఇంత ఎనర్జిటిక్‌గా ఉంటారు? ఎందుకు మీరు చూస్తే మిమ్మల్ని మేము పూనకం వచ్చినట్లే మీరు ప్రతి విషయాన్ని చేస్తారు సార్ అంటే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఏదైనా బాడీలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు లేకుండా బయటికి తీసేస్తారు. ఒకవేళ మీ కాళ్ళకేసుకున్నది మీ ఫుడ్ ప్యాచ్ గనుక మీరు బయట పడేసారనుకోండి మొత్తం చాలా భయంకరమైన స్మెల్ వస్తది. అంటే ఒక మనిషి 10,000 టన్నుల మిషన్‌తో సమానం. శరీరాన్ని మొత్తాన్ని డీటాక్స్ చేస్తది. అంటే ప్యూరిఫైయింగ్ చేస్తుంది. వెస్లిమ్ షేక్. మన వెయిట్ లాస్ ప్రొడక్ట్ ఇది. ఒక నెలలో 4-7 కేజీలు తగ్గుతారు. వెస్లిమ్ షేక్ ఇది. కాల్షియం మనకు హెల్తీ బోన్స్ గురించి కంట్రోల్ యూరినల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి. 60 ఇయర్స్ ప్లస్ ఏజ్డ్ వాళ్ళకి. కంట్రోల్ మనము రికమెండ్ చేయొచ్చు. పిల్లలకి కాదు. మనకు కోఎంజైమ్ Q10 ఇది మనకు గుండె చెప్తున్నాం కదండీ. లో బీపీ, హై బీపీ ఉండి చాలా ఎక్కువ మందికి ఉంటది కదా! కోఎంజైమ్ Q10 రికమెండ్ చేయండి. ఒకవేళ ఏం లేకపోయినా కూడా కోఎంజైమ్ Q10 వాడుకోవచ్చు. ఇందులో ఏ ఒక్క ప్రొడక్ట్ అయినా హెల్తీగా ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. మనం ఇంకో 10, 20 సంవత్సరాలు ఎనర్జిటిక్ ఉండడానికి మనం వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్.
సో ఇది డాక్టర్ సజెషన్ కావాలంటే సప్లిమెంట్స్ ఇది. ఇప్పుడు బూస్ట్ తాగడానికి డాక్టర్ సజెషన్ అవసరం లేదు కదా! ఓన్లీ హెల్తీ డైటీషియన్ సజెషన్ ఉంటే చాలు. సో మనము ఎక్కడ కొన్ని మనకు సర్టిఫికేషన్ ఉంటది. దాన్ని వీడబ్ల్యూసి అంటే వెస్టీజ్ వెల్‌నెస్ సింపోజియం అని ఉంటది. లేదు అంటే మనకు ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అని ఉంటాయి. సో అప్పుడు మనకు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తారక్కడ. సో వెల్‌నెస్ అడ్వైజర్ కింద. తర్వాత నెక్స్ట్ ఎల్ఆర్‌జినైన్. ఈ ఎల్ఆర్‌జినైన్ ఇస్తే మీకు ఏదైనా గాని తొందరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. పరగడుపున తాగాలి ఇది. ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ ఇది ఎల్ఆర్‌జినైన్. అండ్ వెస్లిమ్ ఇది మన ఫిట్‌నెస్ గురించి ఒక క్యాప్సూల్ వేసుకో ఎంప్టీ స్టమక్‌లో మీకు ఎటువంటి మీకు ఏదైతే కొలెస్ట్రాల్ మీకు ఫార్మ్ చేసే దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో హెచ్ఎంబి మనకు వీక్ మజిల్స్ ఎవరికైతే ఉంటాయో సో మజిల్ స్ట్రాంగ్ ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఇది వెస్లిమ్ టీ ఉంటుంది. సో బయట మీరు టీ తాగే బదులుగా మనం వెస్లిమ్ టీ తాగొచ్చు. సో తాగితే మన వెయిట్ లాస్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. గ్రీన్ టీ లెక్కొస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రో గ్లూకో హెల్త్. సార్ నాకసలు షుగరు జీవితంలో రాకూడదు అనుకుని ఉండేవాళ్ళు మీ ఫాదరో, మదరో ఇంతకుముందు ఎప్పుడో వాళ్ళకి జన్యుపరంగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్రీ గ్లూకో హెల్త్ వాడాలి. అంటే అందరూ వాడాలన్నట్టు లెక్క ప్రీ గ్లూకో హెల్త్. సో 12 సంవత్సరాల అబోవ్ వాళ్ళు ఎవరైనా వాడొచ్చు. అండ్ నెక్స్ట్ గ్లూకోజమైన్ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఇది మనకు క్యాటలేజిన్ రీఫిల్ చేస్తుంది. కొలాజిన్ 2 సేమే. ఐ సపోర్ట్ కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఫైబర్ మనకు మన కాన్‌స్టిపేషన్ మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది. మెలటోనిన్ స్ప్రే మనకు రాత్రిపూట నిద్ర చాలా మందికి రాదు. ఆ నిద్ర రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే మెలటోనిన్ అనేది తక్కువ కావడం. మెలటోనిన్ అనేది ఇది ఎంజైమ్. ఓరల్ స్ప్రే ఇది. మీరు వేసుకొని మామూలు డే టైమ్‌లో వేసుకొని పడుకుని పోవచ్చు. అంత ఫెంటాస్టిక్ ఉంటది. సో హెర్మోన్ క్యాప్సూల్స్. సో లేడీస్‌కి చాలా మూడ్ వేరియేషన్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ తక్కువ కావడం లేకపోతే న్యూట్రిషన్ గ్యాప్ ఉండడం వల్ల. సో ఇది హెర్మోన్ క్యాప్సూల్ వాడించండి. వాళ్ళ వాళ్ళ మూడ్స్‌ని స్వింగ్ కాకుండా ఉంటది. అంటే మనం కంట్రోల్ చేయగలుగుతారు. హెయిర్ అండ్ నెయిల్ స్కిన్, స్కిన్ నెయిల్ డ్యామేజ్ కాకుండా స్కిన్ గ్లోనెస్ గురించి ఇది క్రాన్‌బెర్రీ. ఇదొచ్చేసరికి మనకు మెయిన్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది ఇది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ స్టేజ్ వరకు కూడా కంట్రోల్ చేస్తుంది. థర్డ్, ఫోర్త్ అయితే వాళ్ళకి ఆయుస్‌ని పెంచుతుంది. సో ఇట్లా మనకి ఎవ్రీ మంత్ 4 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్‌లో ఈ ప్లాన్ గురించి మీరు ఎంత తక్కువ చెప్తే అంత తక్కువగా మీకు వింటారు. ప్లాన్ ఎక్కువగా చెప్పొద్దు. సో ఫుల్‌గా ప్లాన్ చెప్పిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గూడా అంటే సింపుల్‌గా చెప్పాలి. 1, 2 ప్రొడక్ట్ గురించి కూడా 1 లేదా 2 పదాలు. ఒక్క పదమే వాడండి లేకపోయినా. మీరు చెప్పి ఎక్కువ వాళ్ళకి ఇన్‌కమ్ ఎట్లా వస్తదో మాత్రమే ఎక్కువ చెప్పండి. సో ఇది రికార్డ్ యూట్యూబ్‌లో కూడా ఉంటది. మళ్ళొకసారి మీకు రివైండ్ జేసుకోండి. మీకు చెప్పినప్పుడు అన్నీ వచ్చినట్టు ఉంటది. కానీ ఒకసారి చూసుకోండి. సో చాలా అద్భుతమైన మనకు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇంతకు మించి ఎక్కువ చెప్పొద్దు. ఎక్కువ చెప్పారనుకోండి కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ లీడర్స్. సో ఇది ప్లాన్ చేయండి.